భక్తుడు: శివయ్య, నా జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? నాకు ఆశపడే హక్కు లేదు అనిపిస్తోంది. శివుడు: ఎక్కడ ఎక్కువ ఆశపడితే అక్కడ బాధ తప్పదు. నీ మనసు ఆశలతో నిండినప్పుడు ప్రతి విఫలత నేను బాధపెడుతుంది. భక్తుడు: కానీ శివయ్య, నా హృదయంలో ఉన్న నమ్మకంతోనే నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకు నిజమైన సంతోషం కావాలి. శివుడు: నిజమైన సంతోషం ఆశలపై ఆధారపడదు. దానిలో ధైర్యం, సహనం మరియు ఇతరులను ఆదరించడం ఉండాలి. భక్తుడు: అంటే నా కలలు సత్యం కావాలనుకుంటే వాటిని వదిలివేయమని మీరు సూచిస్తున్నారా? శివుడు: కాదు, కాని ఆశలను తగ్గించి కర్మపై దృష్టి పెట్టాలి. అప్పుడు కష్టాలు కూడా మృదువుగా మారతాయి. భక్తుడు: శివయ్య, నా పక్కన ఉన్న వారు సంతోషంగా ఉంటే ఎందుకు నాకే బాధ వస్తోంది? శివుడు: అది కర్మలోనే ఉంది. నీవు ఎదిగే మార్గం, నీ శ్రమ మరియు నీ సహనం ద్వారా మాత్రమే ఆనందం దొరుకుతుంది. భక్తుడు: నాకు అర్థమవుతోంది. నా ఆశలను తగ్గించడం ద్వారానే నిజమైన శాంతి దొరుకుతుంది. శివుడు: అందుకే భక్తుడి ధైర్యం పరీక్షించబడుతుంది. తక్కువ ఆశలు, పెద్ద నమ్మకం ఇదే భక్తిని బలపరుస్తుంది. భక్తుడు: శివయ్య, ఇప్పుడు నాకు తెలుసు. నా దృష్టిని కర్మ, ధైర్యం, సహాయం మీద పెట్టి ఆశలను నియంత్రిస్తాను. శివుడు: నీ కష్టాలు నీకు బలాన్ని ఇస్తాయి. నీ మనసును పరిశుభ్రం చేస్తాయి. మరియు చివరికి నిజమైన సంతోషం, శాంతి నీదే అవుతుంది. భక్తుడు: శివయ్య, నీ ఆశీర్వాదం మాత్రమే నాకు చైతన్యం ఇస్తుంది. ప్రతిరోజు ధైర్యం, ప్రేమ మరియు సహనం నేర్పించు. శివుడు: ఎక్కడ ఎక్కువ ఆశపడితే బాధ తప్పదు. కాని నిజమైన కర్మ, నమ్మకం మరియు ధైర్యం ఉంటే ఆశలు కూడా సాంత్వనగా మారతాయి. భక్తుడు: ఇప్పుడు నా హృదయం శాంతియుతం. నా ఆశలు నియంత్రితంగా, నా కష్టాలు అర్థవంతంగా. భక్తుడు: శివయ్య, ఇప్పుడు నా జీవితంలో ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను. కాని భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వస్తే నేను ధైర్యంగా నిలబడగలను కాదా? శివుడు: భక్తుడా, నువ్వు నీ ఆశలను మితంగా ఉంచితే ప్రతి కష్టం నీ బలాన్ని పెంచుతుంది. అసత్యం, లోభం, కోపం ఇవి నీ మనస్సును కలుషితం చేస్తాయి. అసలు బలమైన మనిషి ఆశలను నియంత్రించినవాడు. భక్తుడు: అర్థమైంది. అంటే నా హృదయంలోని నిరాశ, కోపం, అసహనం ఇవన్నీ తగ్గిస్తే నిజమైన శాంతి దొరుకుతుంది. శివుడు: అవును. జీవితం సాహసానికి, ప్రయత్నానికి మరియు సహనానికి అవకాశాలు ఇస్తుంది. ప్రతి కష్టం, ప్రతి విఫలత అది నీకు బలాన్ని ఇస్తుంది. నీకు బాధలు వచ్చినప్పటికీ అవి నీకు ఒక పాఠం మాత్రమే. భక్తుడు: శివయ్య, నా జీవితంలో ఈ పాఠాన్ని గుర్తుంచుకొని ప్రతిరోజు ధైర్యంగా, నిబద్ధతతో, సహనంతో జీవిస్తాను. శివుడు: భక్తుడా, ఎక్కువ ఆశపడితే బాధ తప్పదు అనే జీవన సూత్రం నీకే మార్గదర్శకంగా ఉంటుంది. నువ్వు జీవితాన్ని ఆశల మీద కాకుండా విశ్వాసం, కర్మ, ధైర్యం మీద నిర్మిస్తే ప్రతి కష్టం నీకే బలంగా మారుతుంది. భక్తుడు: శివయ్య, ఇప్పుడు నాకు నచ్చినది. నా ఆశలను నియంత్రించుకోవడం ద్వారా నేను నిజమైన సంతోషాన్ని పొందగలను. నా కష్టాలను అంగీకరించడం ద్వారా నా బలాన్ని పెంచగలను. శివుడు: అవును. నీ జీవితంలో ఆశలు మితంగా, విశ్వాసం ఎక్కువగా ఉంటే ప్రతిరోజు, ప్రతి కష్టం, ప్రతి సంతోషం అర్థవంతంగా మారుతుంది. భక్తుడా, నీ హృదయం శాంతియుతంగా, నీ దృష్టి ధైర్యం, కర్మ, సహాయం మీదే ఉంటే జీవితమంతా సార్థకంగా ఉంటుంది. భక్తుడు: ధన్యవాదాలు శివయ్య. ఈ పాఠం, నీ ఆశీర్వాదం నా జీవితాన్ని మారుస్తుంది. ప్రతిరోజు, ప్రతి కష్టం, ప్రతి సంతోషం నేను నీకు నిఖార్సైన ధన్యవాదంతో స్వీకరిస్తాను. శివుడు: భక్తుడా, జీవితం ఎల్లప్పుడూ సూత్రం ప్రకారం వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఆశపడితే బాధ తప్పదు. అయినప్పటికీ ధైర్యం, కర్మ, విశ్వాసం ఉంటే ప్రతి కష్టం నీకు బలంగా మారుతుంది. ప్రతి మనిషి ఈ సూత్రాన్ని జీవితంలో పాటించగలిగితే అది అతని సౌభాగ్యానికి మార్గం చూపిస్తుంది. భక్తుడు: ఇప్పుడే నాకు అర్థమైంది. నిజమైన ఆనందం ఆశల్లో కాదు, కర్మలో, విశ్వాసంలో, ధైర్యంలో ఉంది. నాకు ఇప్పుడు నా జీవితానికి నిజమైన అర్థం లభించింది. భక్తుడు: శివయ్య, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఎందుకు ఇలాగే కష్టం చేస్తుంది? శివుడు: ప్రతి కష్టం నీకు ఒక పాఠం నేర్పించడానికి మాత్రమే. కష్టం తప్పించమని ఆశించడం వల్ల నువ్వు నిజమైన బలాన్ని మిస్ అవుతావు. భక్తుడు: కానీ శివయ్య,
నేను చాలా ప్రయత్నిస్తున్నా నాకు ఎలాంటి ఫలితం కనిపించదు. శివుడు: అది ఆశలలోనే సమస్య. నీ ప్రయత్నం సరైన దిశలో ఉంటే ఫలితం స్వయంగా వస్తుంది. కాని మితిమీరిన ఆశలతో ఎదురు చూస్తే దాని నెరవేరకపోవడం నీను బాధిస్తుంది. భక్తుడు: అర్థం అయింది. అంటే నా నమ్మకంతో కర్మలో మాత్రమే దృష్టి పెట్టాలి, ఫలితాన్ని ఆశించకూడదు. శివుడు: అవును భక్తుడా, నిజమైన ఆనందం ఫలితానికి కాకుండా ప్రయత్నానికి, ధైర్యానికి మరియు విశ్వాసానికి లోబడి ఉంటుంది. భక్తుడు: శివయ్య, నా కుటుంబం కోసం, నా స్నేహితుల కోసం, నా సమాజం కోసం నేను ఏం చేయగలను? శివుడు: నువ్వు చేస్తున్న ప్రతి కర్మ, నువ్వు పడే ప్రతి శ్రమ అది ఇతరులకు శ్రేయస్కరంగా మారుతుంది. ఆశలు మితంగా, విశ్వాసం ఎక్కువగా ఉంటే నీ కృషి సార్థకంగా ఉంటుంది. భక్తుడు: నాకు అర్థమవుతోంది. నా కోరికలను తగ్గించుకుంటే నిజమైన ఆనందం పొందగలను. శివుడు: కష్టాల నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించకు. కష్టాలను స్వీకరించి వాటిలో నుండి బలాన్ని గణించు. భక్తుడు: శివయ్య, నా జీవితంలో ఈ మార్పు కొనసాగిస్తే నా ఆశలు నియంత్రితంగా ఉంటాయి మరియు నేను శాంతియుతంగా జీవించగలను. శివుడు: అవును భక్తుడా, మితిమీరని ఆశలు అసహనాన్ని మరియు బాధను తీసుకువస్తాయి. కానీ ధైర్యం, సహనం, విశ్వాసం ఇవి సార్థకతను తీసుకువస్తాయి. భక్తుడు: ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నా దృష్టి కర్మ, సహాయం మరియు ధైర్యం మీద మాత్రమే ఉంది. శివుడు: నీవు జీవితాన్ని అర్థవంతంగా స్వీకరిస్తే ప్రతి కష్టం నీకు బలాన్ని ఇస్తుంది. ప్రతి సమస్య నీకు కొత్త పాఠం నేర్పుతుంది. భక్తుడు: శివయ్య, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఎక్కువ ఆశపడితే బాధ తప్పదు. ఈ సూత్రాన్ని నేను జీవితంలో పాటిస్తాను. భక్తుడు: శివయ్య, నా ప్రయత్నాలు విఫలమైతే నేను ఎలా ముందుకు పోతాను? శివుడు: ప్రతి విఫలతలో పాఠం ఉంది. విఫలమవ్వడం అనేది ఆశలు మితంగా ఉంచకపోవడమే కారణం. కాని ప్రయత్నం మానకపోతే నిజమైన విజయం నీకే దొరుకుతుంది. భక్తుడు: కానీ శివయ్య, ప్రతి ప్రయత్నం ఫలితం ఇవ్వకపోవడం నాకు బాధ కలిగిస్తుంది. శివుడు: భక్తుడా, దానిని నీవు ఇలాగే చూడకూడదు. ఫలితం కేవలం శ్రద్ధ మరియు కర్మతో ఉంటుంది. ఆశను అధికంగా పెట్టడం వల్లే బాధ వస్తుంది. భక్తుడు: అర్థమైంది. నేను నా ప్రయత్నాన్ని శ్రద్ధగా చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. శివుడు: అవును, నిజమైన ధైర్యం, కృషి మరియు విశ్వాసం ఇవి మాత్రమే జీవితం సార్థకంగా మారుస్తాయి. భక్తుడు: శివయ్య, నా కుటుంబం కోసం, సమాజం కోసం నా ప్రయత్నాలు నిజంగా ఉపయోగపడతాయా? శివుడు: నువ్వు చేసే ప్రతి మంచి పని, సహాయం, పూర్వకార్యం అది ఫలితం కోసం కాకుండా ఇతరుల క్షేమం కోసం చేస్తే నిజమైన సంతోషం నీకే వస్తుంది. భక్తుడు: నాకు అర్థమవుతోంది. నా కోరికలను తగ్గించుకోవడం, ప్రతి కర్మను సత్యంగా చేయడం నన్ను బలవంతంగా చేస్తుంది. శివుడు: అవును భక్తుడా, మితిమీరిన ఆశలు మనిషిని అసహనంలో మరియు బాధలో నెట్టివేస్తాయి. కానీ ధైర్యం, విశ్వాసం మరియు సహనం ఇవి జీవితానికి శాంతిని, సంతోషాన్ని ఇస్తాయి. భక్తుడు: శివయ్య, ఇప్పుడు నా హృదయం ప్రశాంతంగా ఉంది. నా దృష్టి కేవలం కర్మ, సహాయం, ధైర్యం, విశ్వాసం మీదే ఉంది. శివుడు: నీవు జీవితాన్ని అర్థవంతంగా స్వీకరిస్తే ప్రతి కష్టం నీకు బలాన్ని ఇస్తుంది. ప్రతి సమస్య నీకు కొత్త పాఠం నేర్పుతుంది. భక్తుడు: ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఎక్కువ ఆశపడితే బాధ తప్పదు. ఈ సూత్రాన్ని నేను నా జీవితంలో పాటిస్తాను. శివుడు: భక్తుడా, జీవితం ఆశల ఆధారంగా కాకుండా ధైర్యం, కర్మ, విశ్వాసం ఆధారంగా సాగిస్తే ప్రతి రోజు, ప్రతి కష్టం, ప్రతి సంతోషం అర్థవంతం అవుతుంది.